హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఇవాళ కొన్ని వర్బ్స్ రాశానండి. అన్నీ కూడా వర్బ్సే. అలానే ఒకే మీనింగ్ వచ్చేట్టుగా రాశాను. ఇలా ఎప్పుడైనా ఒకే మీనింగ్ వచ్చేట్టుగా నేర్చుకున్నట్లయితే మనకి తొందరగా గుర్తుంటాయి. అలాగే యూసేజ్ కూడా బాగా తెలుస్తుంది. అందుచేతన నేను అలానే రాశాను. అలానే ఇక్కడ ఈ వీడియోలో ఒక పదాన్ని ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, మీనింగ్స్ ఏంటి ఇవి కూడా చూద్దాము. అలానే మనం సాధారణంగా ఎలాంటి మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాం, తప్పుగా ఎలా పలుకుతున్నాము, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దాని రూల్ ఏంటి అది కూడా చూద్దామండి. మొదటి పదం వచ్చేసి వాచ్, WATCH, వాచ్. ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఏదైనా ఒక పదం డబ్ల్యూతో స్టార్ట్ అయితే మన పెదవులు రెండు రౌండప్ చేసి చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ WATCH వాచ్, WIN విన్, WON వన్, WAR వా, WARM వామ్, ఇలా WAS వస్, WERU వా, WILL విల్, WOULD వుడ్, ఇలా పెదవులు రెండు రౌండప్ చేసి చెప్పినట్టు చెప్పాలి. అలానే ఈ వాచ్ అనే మాటని ఎలా పలకాలో చూద్దాం. వాచ్, వాచ్డ్, వాచ్డ్ అని అంటారు సాధారణంగా. వాచ్డ్ అని చెప్తారు. డూ కాదండి, టాలా చెప్పాలి. డూ చెప్పకూడదు, టాలా చెప్పాలి. ఎందుకు అలా అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ పదము చాతో ఎండ్ అయిందండి ఇక్కడ. వాచ్ ఎలాగా, మ్యాచ్, ఫెచ్, లంచ్, బెల్చ్, డ్రెంచ్, ఈ అన్ని వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎండింగ్లో చ్ వస్తుంది. ఈ ఎండింగ్లో చ్ వచ్చినప్పుడు ఆ ఈడీని టాలా చెప్పాలి. ఆ పాస్ట్ ఫామ్, ఆ పాస్ట్ పార్టిసిపుల్లో వచ్చే ఈడీ కానీ, డి కానీ, ఐఈడి కానీ టాలా చెప్పాలి. వాచ్, వాచ్డ్, ఫెచ్, FETCH ఫెచ్, FETCHED ఫెచ్డ్, MATCH మ్యాచ్, MATCHED మ్యాచ్డ్, లంచ్, లంచ్డ్, బెల్చ్, బెల్చ్డ్. ఆ మాదిరిగా చూసినట్లయితే వాచ్, వాచ్డ్, వాచ్, వాచ్డ్, వాచ్డ్, జాగ్రత్తగా చూడం. అలానే రెండో పదం చూడండి, సీ, సో. అందరూ సాధారణంగా సా అని చదువుతూ ఉంటారు. అది సా కాదు, సో. సీ, సో, సీన్. ఏంటండి ఈ డిఫరెన్స్ ఏంటి? రెండు పదాలు ఎందుకు? ఏదైనా ఒక అంశాన్ని, ఒక విషయాన్ని జాగ్రత్తగా చూస్తే వాచ్ అంటాము, మామూలుగా చూస్తే సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ మై స్టూడెంట్స్ వాచింగ్ ఎట్ ద బోర్డ్. స్టూడెంట్స్ అంతా బోర్డు వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఫ్యాన్ వైపు చూడొచ్చు, లేకపోతే బెంచెస్ వైపు. అది చూసేది ఏంటి? కావాలని చూడట్లేదు, ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. అప్పుడు సి అవుతుంది. జస్ట్ సీ, దే కెన్ సీ ద ఫ్యాన్స్, ద టేబుల్స్, ద పియోన్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ దే ఆర్ వాచింగ్ ఎట్ ద బోర్డ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ వాచ్. ఓకేనా? మూడో పదం చూడండి. అలానే ఈ పదానికి ఇంకా మీనింగ్స్ కూడా చెప్తాను. సీ, సో, సీన్ అంటే కేవలం చూడడం అనే అర్థం కాదండి, ఇంకా అర్థం కూడా ఉంది. ఇంకొక 2-3 మీనింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఇక్కడ. సి అంటే ఎవరినైనా కలుసుకోవడం అండి, మీట్. ఎవరినైనా కలుసుకోవడం ఎలాగా? సీ యూ సూన్, త్వరలోనే కలుస్తాను. సీ యూ లేటర్, తర్వాత కలుస్తాను. సీ యూ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం కలుస్తాను. సీ యూ టునైట్, రాత్రి కలుస్తా. ఇలా ఎవరినైనా కలుస్తాను అని చెప్పడానికి సి అంటామండి. అలానే ఈ సి అనే మాటకి కన్సల్ట్, సంప్రదించడం అండి. డాక్టర్ని కానీ, లాయర్ని కానీ, సైక్రాటిస్ట్ని కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పడం కోసం సంప్రదించడానికి సి అంటామండి. ఐ థింక్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, జస్ట్ సీ యువర్ డాక్టర్ దిస్ ఈవినింగ్. నేను అనుకుంటున్నాను నీకు ఒంట్లో బాగాలేదని, జస్ట్ మీ డాక్టర్ని సంప్రదించు ఈ సాయంత్రం అంటున్నాను. ఐ థింక్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, జస్ట్ సీ యువర్ డాక్టర్. రైట్, ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ ఆఫ్ సో అండ్ సో డాక్టర్, ఐ హ్యావ్ టు సీ హిమ్ దిస్ ఈవినింగ్. ఓకేనా? వాళ్ళ నా డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఇవాళ, నేను ఆ డాక్టర్ని సంప్రదించాలి ఇవాళ. ఇలా ఈ సి అంటే చూడడము, కలుసుకోవడము, సంప్రదించడం. రైట్. తర్వాత మూడో పదం చూడండి, STARE, స్టేయా. ఎలా చెప్పాలండి? స్టేయా. మీరు సాధారణంగా స్టేర్ అని అనొచ్చు, అలా కాదండి, అలా అంటూ ఉంటారు, అది రాంగ్ వే ఆఫ్. ఏంటి రూల్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే, ఈ స్పెల్లింగ్ చూసినట్లయితే ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు అచ్చు ఉంది. అచ్చు అంటే వావెల్ అండి, వావెల్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని ఇలా చెప్పాలి. FARE, ఫేయా, FIRE, ఫాయా, AIA, ఏయా, DEAR, డియా, నియా, బ్రదర్, సిస్టర్, క్లియా, ఫెమిలియా, ఇలా చెప్పాలి. అందుచేతనే నేను స్టేర్ అనకుండా స్టేయా. స్టేయా, స్టేయర్డ్, స్టేయర్డ్. గుడ్లు అప్పగించి చూడడం అంటే
ఎవరినైనా తీక్షణంగా చూస్తూ ఉండిపోవడాన్ని స్టేయా అంటారండి. షీ స్పెంట్ ఆల్ ద ఈవినింగ్ స్టేరింగ్ అట్ హర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. తన సాయంత్రం మొత్తం అంతా అద్దంలో తన మొహాన్ని చూస్తూ గడిపేసింది. షీ స్పెంట్ ఆల్ ద ఈవినింగ్ స్టేరింగ్ అట్ హర్ ఇన్ ద మిర్రర్. ఇట్స్ నాట్ మిర్రర్, మిర్రర్, రైట్. నెక్స్ట్ అండి, గేజ్డ్. వెన్ ఐ విష్డ్ మై బాస్ దిస్ మార్నింగ్ హీ జస్ట్ గేజ్డ్ ఎట్ మీ. నేను మా బాస్ని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పా, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఎలా చూస్తూ ఉన్నాడు అంతే, ఒకసారి అలా చూస్తూ ఉండి అన్నాడు అనమాట. వెన్ ఐ విష్డ్ మై బాస్ గుడ్ మార్నింగ్ దిస్ మార్నింగ్ హీ జస్ట్ గేజ్డ్ ఎట్ మీ, రైట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పదం చూడండి, గ్లేయా. సేమ్ అదే రూల్, ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఆరు ముందేమో ఏ ఉంది, ఏ అంటే వావెల్. గ్లేయా ఇది కూడా చూడటమే. ఎప్పుడైనా కోపంగా కొర ఓకేనా, తినేసేట్టు ఓకేనా, కొట్టేటట్టు కోపంగా చూడడాన్ని గ్లేయా అంటారండి. వెన్ ద స్టూడెంట్ కమిటెడ్ మిస్టేక్ రైటింగ్ ద టీచర్ డిడ్ంట్ సే ఎనీథింగ్, షీ జస్ట్ గ్లేయర్డ్ అట్ హిమ్. స్టూడెంట్స్ రాస్తూ ఉన్నప్పుడు తప్పేదో చేశాడు, తప్పుగా రాశాడు, తప్పు రాసినప్పుడు ఆమె ఏమీ అనలేదు, జస్ట్ కోపంగా చూసిందంటే, రైట్. వెన్ ఐ జోక్డ్ విత్ హర్ షీ జస్ట్ గ్లేయర్డ్ అట్ మీ. ఓకేనా, ఆమె పైన జోక్ వేసినప్పుడు వెన్ ఐ క్రాక్డ్ జోక్ ఆన్ హర్ షీ జస్ట్ గ్లేయర్డ్ అట్ మీ. ఓకేనా, రైట్. గ్లేయా అంటే కోపంగా చూడడాన్ని గ్లేయా అంటారండి. వెన్ ఐ క్రాస్డ్ ఇన్ ద సిగ్నల్ ద పోలీస్ మ్యాన్ గ్లేయర్డ్ అట్ మీ. నేను ట్రాఫిక్లో పోతున్నప్పుడు బైక్ పైన కొంచెం ముందుకు పోయా, క్రాస్ చేశా, ఆయన ఏం అనలేదు పోలీస్, ఆయన జస్ట్ కోపంగా ఇలా చూశాడు. ఇలా కోపంగా చూడడాన్ని గ్లేయా అంటారండి. నెక్స్ట్ చూద్దామండి, గ్లాన్స్. ఏంటండి గ్లాన్స్, ఈ వర్డ్ చూడండి, గ్లాన్స్డ్. ఇక్కడ కూడా అదే టెక్నిక్ అండి. ఏంటది ఆ టెక్నిక్ అంటే, గ్లాన్స్ అన్నప్పుడు చివరిని చూడండి సా వచ్చింది, ఈ ఇడిని టాలా చెప్తాం, గ్లాన్స్డ్. అంతేగాని గ్లాన్స్డ్ డూ కాదు, డా చెప్పకూడదండి, టాలా చెప్పాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ సా శబ్దంతో ఎండ్ అయింది. గ్లాన్స్ ఎలాగండి సా శబ్దం అంటే, మిస్, కిస్, ఫేస్, అనౌన్స్, స్లైస్, ఈ అన్ని వర్డ్స్లో చూడండి ఎండింగ్ స్ వచ్చింది. అలా సా వచ్చినప్పుడు తర్వాత వచ్చే డీని కానీ ఈడీని కానీ ఐఈడీని కానీ టాలా చెప్పాలి. మిస్, మిస్డ్, కిస్, కిస్డ్, ఫేస్, ఫేస్డ్, అనౌన్స్, అనౌన్స్డ్, రినౌన్స్డ్, స్లైస్డ్. అలానే గ్లాన్స్డ్. ఏదైనా ఒక రెప్పపాటు కాలంలో చూడ్డాన్ని గ్లాన్స్ అంటారండి. While the class was going on, the student just glanced at her watch. క్లాస్ జరుగుతూ ఉండగా బోర్ కొట్టిందో ఏంటో తన వాచ్ వైపు ఇలా ఒకసారి చూసుకుంది. While the class was going on, she just glanced at her watch. ఇలా అనమాట అండి. అలానే glimpsed. ఇది కూడా సేమ్ టు సేమ్ అండి, గ్లాన్స్ లాగే. While the class was going on, she just glimpsed at her watch. ఇలాగా చెప్పుకోవచ్చు.